మూసీ వాటర్ పొల్యూషన్ వల్ల వాళ్ళ క్వాలిటీ దెబ్బతింటుందని వాళ్ళు మాట్లాడారు. ఇంత తీవ్రమైన ప్రభావాలు మనకు కనిపించాయి. సో ఇదంతా మేము స్టడీ చేశాం. కానీ చేయాల్సింది 1% కూడా జరగలేదు. ఇంకా చాలా మిగులు ఉంది. లెట్స్ సీ హూ విల్ డూ ఇట్ అండ్ వెన్ ఇట్ విల్ బి డన్. సో హౌ టు ప్రిపేర్ సివిల్స్, అసలు సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? మళ్ళీ అకాడమిక్స్కి వస్తే సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ కావడం గురించి నేను 3 సూత్రాలు చెప్తాను. మొదటిది క్రియేటివ్గా ఉండటం. క్రియేటివ్గా ఉండటం అంటే చదువుతున్న చదువును రొడ్డ కొట్టుడుగా కాకుండా ఆలోచిస్తూ సృజనాత్మకంగా చదవడం అనేది ఒక పద్ధతి. మెజారిటీ స్టూడెంట్స్కి ఈ పద్ధతి రాదు. ఎందుకంటే నాకు తెలుసు, మనకు క్లాస్ అవర్స్ తీసుకుంటే రోజు ఒక 6 గంటల సేపు క్లాస్లో ఉండడం, మళ్ళీ ఇన్ని సబ్జెక్ట్స్ చదవడం, సంవత్సరం లోపల ఇన్ని సబ్జెక్ట్స్ చదవడం. దీనివల్ల ఏమవుతున్నది అంటే సివిల్ సర్వీసెస్లో సృజనాత్మకత తగ్గిపోతుంది. మీకు సృజనాత్మకత లేకపోతే, క్రియేటివ్ లేకపోతే, మీ ఆన్సర్ ఇన్నోవేటివ్గా లేకపోతే మీకు మార్కులు రావు. యాజ్ ఐ సీ సివిల్ సర్వీసెస్ మీకు ఒక విషయం చెప్తాను. సివిల్ సర్వీసెస్లో 3 పార్ట్స్. ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్, 3వది పర్సనాలిటీ టెస్ట్. అది పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ అనకండి, పర్సనాలిటీ టెస్ట్. సో ప్రిలిమ్స్ విషయానికి వస్తే ఐ థింక్ ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ ఆల్సో దాన్ మ్యాటర్ ఆఫ్ చాయిస్. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టెస్టింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మీ ప్రిపరేషన్లో కొంత ఛాన్స్ కూడా పనిచేసే అవకాశం ఉంది. మీరు అద్భుతంగా చదవచ్చు, కొన్ని విషయాలు చదవలేకపోవచ్చు. మీరు అప్లై చేసేది చదవని విషయాలకు వస్తే ఆ మేరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ లో ఏ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ అనేది కూడా ఒక ఎలిమెంట్ ఉంది. కానీ మెయిన్స్ లో అట్లా కాదు. మెయిన్స్ లో ఉన్నది మ్యాటర్ ఆఫ్ చాయిస్ కూడా. మీకు ఒక ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నను మీరు ABCD లాగా నల్లగా దిద్దడం లాగా రాయట్లేదు. మీరు మిమ్మల్ని మీరు వ్యక్తీకరిస్తున్నారు. యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ ఎగ్జామినేషన్, ఇన్ దట్ క్వశ్చన్, పర్టికులర్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ క్వశ్చన్ ఇన్ GS 2 years బ్యాక్ వచ్చింది, 3 years బ్యాక్ వచ్చింది. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఉమెన్? దీన్ని ఎట్లా రాస్తారు? దీనికి ఏమైనా రెడీమేడ్ ఆన్సర్ ఒక పుస్తకంలో చదివేసి అందరు అదే రాస్తారా? దీన్ని గ్లోబలైజేషన్ మీద గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ అంటే చాలా ఆస్పెక్ట్స్ మీకు కనిపిస్తాయి. వాటిని మీరు అర్థం చేసుకోగలిగితే జనరల్ స్టడీస్ లో భాగంగా చదువుతున్నప్పుడు మీరు ఆలోచించాలి, సృజనాత్మకంగా ఉండాలి, అప్పుడు వస్తుంది. ఇక 3వ పార్ట్ పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ టెస్ట్ లో మిమ్మల్ని మీరు ఇప్పటి వరకు చదివింది ఏమిటి, ఏ కోచింగ్ సెంటర్ పోయినరు, ఎంత చదివినరు, ఎన్ని బుక్స్ చదివినరు, ఇది కాదు వాళ్ళు అడుగుతున్నది. హౌ యు ఆర్ అప్ టు యువర్ సెల్ఫ్. మీరు ఏ రకంగా ఉన్నారు, మీ ఆలోచన విధానం ఏంటి, మీ దృష్టికోణం ఏంటి, మీరు మాట్లాడే పద్ధతిలో మీరు ఏ అంశాలను మీరు ఆలోచించగలుగుతారు, మీరు ఏ అంశాలను స్పృశించగలుగుతారు. అదే రకంగా ఆలోచించే పద్ధతిలో ఒక ప్యాటర్న్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. మెకానికల్ గా ఉండకుండా సృజనాత్మకంగా వైబ్రెంట్ గా ఉన్నారా లేదా, ఇవంతా పర్సనాలిటీ టెస్ట్. ఇదంతా ఎక్కడ నేర్చుకోవాలి? ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్ కు, ప్రిలిమ్స్ వరకు నేను ఆబ్జెక్టివ్ తయారు చేసుకుంటా, మెయిన్స్ అప్పుడు డిస్క్రిప్టివ్ తయారు చేసుకుంటా, పర్సనాలిటీ టెస్ట్ అప్పుడు టై కట్టుకొని నేను మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాను కాదు చేయాల్సింది. యాజ్ అన్ ఆస్పిరెంట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫ్రమ్ day 1 యాజ్ అన్ ఆస్పిరెంట్ ఫర్ ద పర్సనాలిటీ టెస్ట్. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద పర్సనాలిటీ టెస్ట్, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ప్రిలిమ్స్. మీ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, మీ యాటిట్యూడ్ టువర్డ్స్ స్టడీ, మీ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మెథడ్ ఆఫ్ స్టడీ మీకు సక్సెస్ తీసుకొస్తుంది. ఇంత లక్షల మంది రాస్తున్నారు మనకు అశోక్ నగర్ లో, ఈ కోచింగ్ సెంటర్స్ లో, ఢిల్లీలో, పటేల్ నగర్స్ లో ఓవరాల్ గా లక్షల మంది కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ చాలా ప్లేసెస్ లో కట్ అయిపోతున్నారు. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ కొంతమంది మాత్రమే పైకి పోతున్నారు. ఈ పైకి పోతున్న వాళ్ళు ఎవరు? దే ఆర్ బెటర్ అమాంగ్ దీస్ పీపుల్, నాట్ ద బెస్ట్ ఐ కన్సిడర్. దే ఆర్ బెటర్. ఐ ఆస్క్ యూ టు డూ ద బెస్ట్. మీరు బెస్ట్ కావాలంటే ఫర్గెట్ అబౌట్ సక్సెస్. మీరు ర్యాంక్ ఏదొస్తుంది అన్నది ఆలోచించకండి. స్టడీ. మీరు చదివింది తరోగా చదవండి. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, యూఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్, ఎకానమీలో ఏదో ఒక ఆస్పెక్ట్ వచ్చింది. ఆ ఆస్పెక్ట్ కు సంబంధించి ఈ చదువుతున్న అంశమే కాకుండా ఒక 10-15 అంశాలు కూడా ఉంటాయి దాని చుట్టుపక్కల. ఆ 10-15 అంశాలను కూడా మీరు చదవాలి. నేను ఏ కేసులో టీచ్ చేస్తాను, నేను ముఖ్యంగా ఏ కేసులో టీచ్ చేస్తున్న క్రమంలో ఈ గత 2 ఏళ్లుగా నేను ఓరియంటేషన్ ఇచ్చింది ఇదే. మీరు చదువుతున్న దాన్ని సంపూర్ణంగా చదవండి. మీరు మొత్తం అంతా సబ్జెక్టును సంపూర్ణంగా ఎప్పుడు చదవలేరు. ఇఫ్ ఎనీవన్ కెన్ సే దట్ విత్ ఇన్ 2 years ఐఎమ్ గోయింగ్ టు మాస్టర్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇట్స్ నాట్ పాసిబుల్. హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒకేసారి ఈ 4 మాస్టరీ చేసేస్తామని కాదు. ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి, ఈ కోర్ సబ్జెక్టులకు సంబంధించి ఓవరాల్ అవగాహన పెంచుకోవడం ఒకటైతే, దాంతో పాటు మనం ఏం చేయాలి అంటే చదువుతున్న పార్టును తరోగా చదవాలి.
దానివల్ల ఏమైతుంది, మీకు ఆలోచించే శక్తి, ఆలోచించే మెథడ్ ఒకటి వస్తుంది. ఆ ఆలోచించే మెథడ్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీరు చదవని ప్రశ్నకు కూడా ఎట్లా ఆలోచించాలో సూచిస్తుంది. దానికి ఒక మార్గం వేస్తుంది. మీరు చదవలేదు, మీరు దాని గురించి తెలవదు, మీరు దాన్ని అనలిటికల్ గా క్రిటికల్ గా 2 పదాలు అన్నారు. క్రిటికల్ గా అనలిటికల్ గా మీరు చదివే క్రమంలో మీకు ఆలోచించే పద్ధతి ఒకటి డెవలప్ అవుతుంది. ఆ ఆలోచించే పద్ధతి మీరు చదవని అంశం మీద కూడా మీరు ఆలోచించేస్తుంది. లేకపోతే మీరు చదవకపోతే అయ్యో నేను చదవలేదని చేతులు ఇట్లా ముడుచుకొని కూర్చోవాల్సింది ఎగ్జామినేషన్. అట్లా కాకుండా మీకు ఆలోచించే పద్ధతిని డెవలప్ చేసే పద్ధతి ఏంటంటే, ఏ సబ్జెక్ట్ అన్నా చదవండి, క్రిటికల్ గా చదవండి, అనలిటికల్ గా చదవండి, వీలున్నంత మేరకు సంపూర్ణంగా చదవండి. సంపూర్ణంగా అంటే యు నీడ్ నాట్ బి ఎ రీసెర్చర్, కానీ చదివిన దాన్ని లింక్ చేసుకుంటూ ఉండాలి. ఒక విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుతుంటే ఒక విషయాన్ని తీసుకొని ఈరోజు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలోనే నేను ఉదాహరణ తీసుకుంటాను. ఒక క్వీన్ గురించి వచ్చింది అనుకోండి, ఓకే, చరిత్రలో ఎంతమంది క్వీన్స్ ఉన్నారో ఒకసారి మెదడులో మీకు లిస్ట్ వచ్చేయాలి. అప్పుడు ఏమైపోతుంది, మీకు తెలియకుండా పునశ్చరణ అంటే రివిజన్ జరిగిపోతుంది. ఎందుకంటే క్వీన్స్ తక్కువ మంది ఉన్నారు. ఒక రాణి గురించి మాట్లాడగానే ఓహో రాణి అంటే ఎంతమంది ఉన్నారబ్బా అనే ఒక ప్రశ్న మీ మెదడులో కావాలి. అప్పుడు మొత్తం మీకు తెలియదు. మెదడు చాలా సూపర్ ఆర్గానిజం. ఈ ఆర్గాన్ ఎంత పెద్ద ఆర్గాన్ అంటే మీకు తెలియకుండా చేసే పనులు చాలా ఉన్నాయి. యు ట్రైన్ ఇట్ టు థింక్ లైక్ దట్. అప్పుడు ఏమైతుంది, సబ్జెక్ట్ లో థరోనెస్ వస్తుంది. సివిల్ సర్వీసెస్ రాస్తున్న వాళ్ళకు ముఖ్యంగా ప్రిపరేషన్ చెప్తున్నా నేను, ఇది కాన్సెప్చువల్. సబ్జెక్ట్స్ ఆర్ ద మ్యాటర్, కానీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ఈ 2 డెవలప్ అయితే మీ డిస్క్రిప్టివ్ టాలెంట్స్ పెరుగుతాయి. డిస్క్రిప్టివ్ టాలెంట్స్ పెరిగితే మార్కులు ఎక్కువ వస్తాయి. మెయిన్స్ ఈస్ ద కీ ఫర్ యువర్ సక్సెస్. రిమెంబర్, పర్సనాలిటీ టెస్ట్ లో తక్కువ మార్కులు ఉంటాయి. మెయిన్స్ లో మంచి మార్కులు సంపాదించాలంటే ప్రిలిమ్స్ కు ఏబిసిడీలకు ప్రిపేర్ అవుతున్న దాంతో పాటు మెయిన్స్ కు ఆన్సర్ రైటింగ్ లో ఏ స్కిల్స్ ఉంటాయి, రాస్తే స్కిల్స్ పెరుగుతాయి. కానీ రాసే పద్ధతి ఆలోచిస్తే క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ ద స్టెప్స్ ఫర్ ద సక్సెస్ అనేది నా అభిప్రాయం. ఇది నేను ప్రాక్టీస్ లో చేసిందే. నేను ఇప్పుడు అశోక్ నగర్ లో లేకపోతే ఇప్పుడు మన కోచింగ్ సెంటర్స్ లో చూసిన స్టూడెంట్స్ చూసి దే వర్క్ హార్డ్, చాలా గంటలు చదువుతారు. నేను చాలా ఆనెస్ట్ గా చెప్తున్నాను, నేను చాలా ఏమంటారు అతి తక్కువ కష్టపడి చదివిన విద్యార్థిని. చాలా గంటలు నేను తిరుగుతూ గడిపిన వాడిని, తక్కువ గంటలు చదువుతాను. కానీ చదివిన దాంట్లో క్రిటికల్ అనాలిసిస్, అందుకే అదే ఇయర్ లో ఇప్పుడు నేను సివిల్ సర్వీసెస్ ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళానో అదే ఇయర్ నా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ వల్లే కదా నేను ఇంటర్వ్యూ తగ్గిపోయింది. తర్వాత అదే ఇయర్ నాకు యూజీసీ ఫెలోషిప్ వచ్చింది. ఆల్ ఇండియాలో ఉన్న 2 స్కాలర్షిప్ లో ఒక ఫెలోషిప్ వచ్చింది. క్రిటికల్ థింకింగ్ వల్ల వచ్చింది. రెగ్యులర్ గా ఒక 40 యూనివర్సిటీస్ అదే సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి కాకుండా నాకు ఎందుకు వచ్చింది అంటే, ఇండియన్ కల్చర్ మీద నా అనాలిసిస్ నాకు స్కాలర్షిప్ తెచ్చిపెట్టింది. యూజీసీ ఫెలోషిప్ వచ్చింది అదే ఇయర్. అదే ఇయర్ లో ఇంకా చాలా యూనివర్సిటీస్ లో డైరెక్ట్ పిహెచ్డి ఎంట్రన్స్ రాస్తే ఐ సక్సీడెడ్ అండ్ ఐ వాజ్ ఇన్ ద టాప్ 1-2 ఇన్ ఆల్ రిటెడ్ టెస్ట్. దీనికి కారణం ఏదో మన గొప్పతనాలు కాదు, ఇది మనం ఎంచుకున్న పద్ధతి. కాబట్టి ఎంచుకున్న పద్ధతి చాలా ముఖ్యం సివిల్ సర్వీసెస్. దిస్ ఈస్ వాట్ ఐ అడ్వైస్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ యాస్పిరెంట్స్. జనరల్లీ సివిల్స్ ఆస్పిరెంట్స్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తుంటారు సార్? సో అంటే మెయిన్స్ అయిపోతుంది, ఇంటర్వ్యూ టెస్ట్ లో చాలా మంది డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 10 lakhs పీపుల్ అనేది ఎవ్రీ ఇయర్ రాస్తూ ఉంటారు. సో ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేసరికి 1:3 కానీ 1:4 రేషియో ఉంటుంది ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేసరికి. సో కానీ అక్కడ ఫెయిల్ అయ్యి వచ్చేవాళ్ళు కానీ, సో జనరల్ కామన్ మిస్టేక్స్ ఎలా ఉంటాయి? సివిల్ సర్వీసెస్ లో ఇప్పుడు రాస్తున్న వాళ్ళు చూడండి, ఫస్ట్ అటెంప్ట్ లో వస్తున్న వాళ్ళు చాలా తక్కువ. 3-4 అటెంప్ట్స్. ఈసారి కూడా ఒక ర్యాంక్ హోల్డర్ చెప్పాడు 4th అటెంప్ట్ వరకు ప్రిలిమ్స్ కూడా క్లియర్ కాలేదు. 5th అటెంప్ట్ లో హీ కుడ్ సక్సీడ్ అండ్ హీఈస్ ఐఏఎస్. అంటే ఐఏఎస్ వచ్చేంత ర్యాంక్ వచ్చింది. అంటే ఎక్కడ పోతున్నది ఇది? నేను అదే చెప్పాను కదా, దీన్ని చాలా మంది దీన్ని ఎట్లా చూస్తారంటే ఇది గ్యాంబ్లింగ్, కొంత ఛాన్స్, కొంత ఛాయిస్. ఇదంతా కాదు. బేసిక్ గా మీరు చేసుకునే దాని మీద నేను ఇందాక మాట్లాడిన విషయాలే. థరోనెస్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కి థరోనెస్ మిస్సింగ్. చాలా మంది స్టూడెంట్స్ కి థరోనెస్ మిస్సింగ్ ఎందుకు అంటే, వీళ్ళు పుస్తకాల్లో ఉన్న విషయాల్ని పుస్తకంలో అక్షరాల రూపంలో చూస్తున్నారు. అక్షరాల రూపంలో చూస్తే మీకు మెదడులో దృశ్యం ఏర్పడదు. అక్షరాలతో పాటు దృశ్యాన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గురించి మీరు పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడారనుకోండి, డ్యాన్స్ అంటే డెవలప్మెంట్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ అనే డిస్కోర్స్ ఉంది మీకు. డెవలప్మెంట్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ అనగానే ఏం చదువుతారు? సేమ్ అందరు తయారు చేసిన 4 ఎస్ఎస్ చదివేసుకుంటారు, పోతున్నారు. దాని మీద నర్మదా బచావ్ ఆందోళన వాళ్ళ బొమ్మలు లేకపోతే వీడియోలు చూస్తే మీరు రాసే దాంట్లో క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటి, చదువుతున్న దాంట్లో
రొటీన్ మెథడ్ లో చదవకండి. దట్ ఈస్ ద బేసిక్ మిస్టేక్ ఎవ్రీ వన్ విల్ డూ. ప్రతి ఒక్కళ్ళు కూడా పుస్తకాలు, కీస్, గైడ్స్, మంత్లీ బులెటిన్స్ తోటి ముగించేస్తున్నారు. ఇవి మీకు టూల్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే యు ఆర్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్ సచ్ టూల్స్ అండ్ రిసోర్సెస్, వాస్ట్ రిసోర్సెస్, బట్ యూజ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. మేజర్ మిస్టేక్ ఇక్కడే జరుగుతున్నది మనకు. ఈ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే మనకు రిసోర్సెస్ లేకపోవడం. నా సివిల్ సర్వీసెస్ పోవడం రిసోర్సెస్ లేకపోవడం మూలానే. చాలా ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ థింగ్. నాకు సివిల్స్ మెయిన్స్ 2 మార్కులతో పోయి 2 మార్కులు. ఓకే. ఇప్పుడు 2020లో కనుక ఆ కథ చెప్తే చాలా మంది నవ్వుతారు. 2 మార్కులతో నన్ను ఫైనల్ లిస్ట్ లో లేను, 2 మార్కులతో ఫైనల్ లిస్ట్ లో ఉండేవాడిని. సరే, ఈ 2 మార్కులు ఎక్కడ పోయినాయంటే క్వశ్చన్ పేపర్ లో చాలా క్వశ్చన్స్ రాయకపోయడం వల్ల పోయిండొచ్చు. కానీ ఇప్పుడు నవ్వుకునే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తే మీకు గమ్మత్ అనిపిస్తుంది. మాకు మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న జనరల్ స్టడీస్ లో, వాట్ ఈస్ ఎ కంప్యూటర్ వైరస్ అని వచ్చింది. కంప్యూటర్ వైరస్. ఇప్పుడు నేను 90లో రాసిన ఆన్సర్ ఏమిటంటే, కంప్యూటర్ వైరస్ ఇస్ అ వైరస్ which eats the carbon coating on the floppy disk. ఓకే. నాకు అంతకుమించి తెలియదు. నా రిసోర్సెస్ ఏమిటి, అప్పుడు కంప్యూటర్స్ ఇంకా వాల్యూ ఇంత లేవు. ఫ్లాపీస్ ఉండేవి, అప్పుడప్పుడే కంప్యూటర్స్ వచ్చాయి, పెద్ద డబ్బాలు, ఇంత పెద్ద ఫ్లాపీ డిస్క్ ఉంటుండే. వైరస్ అంటే ఏదో ఒకటి తినాలి. వైరస్ అంటే దేని ఒక నష్టం చేయాలి. వైరస్ వర్చువల్ అనే నాలెడ్జ్ మనకు కంప్యూటర్స్ అర్థమవుతుంది. కంప్యూటర్ విస్తృతంగా లేని కాలం. ఇంకా నాకు చదవలేదు కాబట్టి నేను ఏం ఆలోచించాను, మొత్తం ఈ కంప్యూటర్ మొత్తం వ్యవస్థలో తినగలిగేది ఏంది? ఇనుప తింటే అంటే ఏదైనా ఇనుప తినొచ్చు, ఇనుప డబ్బాలు తినవచ్చు, ఇంకొకటి తినొచ్చు. తినగలిగేది నాకు కనిపించింది కార్బన్ కనిపించింది. దేని మీద? ఆ ఫ్లాపీ డిస్క్ మీద. నేను చాలా క్రియేటివ్ గా ఆలోచించిన, మీరు జోక్ కాదు, ఎంత క్రియేటివ్ గా ఆలోచించి రాసింది తప్పు. ఎందుకంటే నేను ఆ రిసోర్సెస్ లేని వాడిని. అప్పుడు కంప్యూటర్స్ ఇంత విస్తృతంగా లేదు. కానీ ఇప్పుడు విస్తృతంగా మీకు రిసోర్సెస్ ఉన్నాయి. యూ హ్యావ్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్. వీటిని యూజ్ చేసుకోవడం అనేది మెయిన్. మేజర్ మిస్టేక్ చాలా మంది, మీరు అడిగిన దానికి నేను ఒకే ఒక మాట చెప్తాను. అందరూ ప్రిలిమ్స్ కు ప్రిపరేషన్ వేరు, మెయిన్స్ కు ప్రిపరేషన్ వేరు, పర్సనాలిటీ ప్రిపరేషన్ వేరు అనుకోకండి. యు ఆర్ ప్రిపేరింగ్ టు బికమ్ ఎన్ సివిల్ సర్వెంట్. దానికి హోలిస్టిక్ ప్రిపరేషన్ కావాలి. ద డే యు స్టార్ట్ యాజ్ ఎ పర్సన్ ఆర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. ఇది గనక అయితే దీని గురించి ఎట్లా అడుగుతున్నారో మాట్లాడుకుంటే ఈ మధ్యలో ఉన్న మెయిన్స్ చాలా అద్భుతంగా వస్తుంది. దీంట్లో సక్సెస్ ఇమ్మీడియట్ గా మీకు కనిపించకపోవచ్చు. చాలా విషయాలు నేను చెప్తున్నది కాన్సెప్చువల్ కనిపించవచ్చు. కానీ మీరు చేస్తున్న మిస్టేక్స్ చూడండి. మాకు ఎందుకు వస్తలేదు, లేకపోతే ఇన్ని లక్షల మంది ఎందుకు రావట్లేదు, కొంతమందికి వస్తున్నది. ఈ కొంతమంది ఎక్కడ సక్సీడ్ అవుతున్నారు అంటే మీకంటే కొంచెం బెటర్ గా చేస్తున్నారు వాళ్ళు. తర్వాత నేను ఇంకో ఈ లక్షల నంబర్ గురించి మాట్లాడినప్పుడు సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ చెప్పేది ఒకటే, నేను నంబర్ను చూడను. యుద్ధం ఎవరి మధ్య? క్వశ్చన్ పేపర్ కు మీకు మధ్య యుద్ధం. ఇంకొక 1,00,000 మంది రాయనివ్వండి. ప్రిలిమ్స్ ఏమో మీకు నంబర్ ఆఫ్ 1:3 తీసుకుంటున్నారు కాబట్టి ఆ కట్ పాయింట్ ఉన్నది. కానీ మెయిన్స్ లో క్వశ్చన్ పేపర్ కు మీకు మధ్య యుద్ధం. మిగతా 10,000 మందికి మీకు కాదు యుద్ధం. ఈ క్వశ్చన్ పేపర్ లో ఉన్న ప్రశ్నలకు మీరు ఏ రకంగా రాస్తున్నారో అది మిమ్మల్ని పర్సనాలిటీ టెస్ట్ కు ఫైనల్ ర్యాంక్ కు తీసుకుపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు చదవాల్సింది, మీరు చదువుతున్న దాంట్లో థరోనెస్ తీసుకోవాల్సింది వీటిలో. కాబట్టి ఫర్గెట్ అబౌట్ ద కాంపిటీషన్. ఇంకొక 15 లక్షలు రాయనివ్వండి. కానీ మీరు థరోగా ఉంటే ఈ 15 లక్షలు 20 లక్షలు సమస్య కాదు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మిమ్మల్ని ఎవరు రాయించలేరు. రాసేది మీరు, రాస్తున్న ప్రశ్న మీ కళ్ళ ముందుంది. ద బెస్ట్ డెలివరెన్స్ ఆఫ్ దట్ ఆన్సర్ విల్ గెట్ యూ మార్క్స్, విల్ ఫెచ్ యూ మార్క్స్. కాబట్టి సింపుల్ గా ఒకటే సూత్రం. నేను నిజంగా పెద్ద విషయాలు చెప్పదలుచుకోలేదు. సివిల్ సర్వీసెస్ రావాలంటే ఏం చేయాలంటే మీరు క్రియేటివ్ గా చదవాలి, మీరు అనలిటికల్ గా ఉండాలా, మీరు డిస్క్రిప్టివ్ టాలెంట్స్ పెంచుకోవాలా, ఎక్స్ప్రెషన్స్ పెంచుకోవాలి. దట్స్ సివిల్ సర్వీసెస్. హాయ్, దిస్ ఇస్ MS Srinivasan. Please subscribe to Choose Your Career channel.